అందులో వీడొకడు. తను నాకు ఒక నటుడుగా పరిచయం, తర్వాత రచయితగా పరిచయం అయ్యాడు, తర్వాత ఒక దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఎందుకు వెంకీలో నాకు నటుడుగా చేశాడు, రచయితగా చేశాడు, మళ్ళీ డైరెక్టర్గా అంటాడే అని ఒక చిన్న, నేను ఇప్పుడు వెంకీకి కూడా ఎప్పుడు ఈ మాట చెప్పలేదు, ఒక చిన్న కన్ఫ్యూజన్ కనిపించేది. అదేంటి నటన అన్నాడు, రచయిత అన్నాడు, మళ్ళీ ఇప్పుడు దర్శకుడు అంటున్నాడే, ఇది రేపొద్దున మళ్ళీ ఇది కూడా రేపొద్దున తను రాణించకపోతే ఏం చేస్తాడా అని ఒక చిన్న బెరుకు ఉండేది, ఒక చిన్న భయం ఉండేది. ఎందుకంటే నాకు బాగా కావాల్సిన వ్యక్తి తిను. సుదీర్ఘమైనటువంటి ఈ చలనచిత్ర సీమలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి, ఎంతోమంది ఎన్నో గొప్ప ప్రేమ కథలు రాశారు. ఒక గొప్ప ప్రేమ కథలో నటించిన నాగార్జున బాబు ఇక్కడే ఉన్నారు, గీతాంజలి. మళ్ళీ ప్రేమ కథ అంటున్నాడు, తొలి ప్రేమ అనే టైటిల్ పెట్టుకున్నాడు. కొత్తగా ఏం చూపించగలుగుతాడు అనే ఒక బెరుకు ఉండేది. నేను ఈ రోజు వరకు కూడా తనకి చెప్పలేదు, ప్రమాణపూర్తిగా ఆ చిత్రం చూసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాను, వెంకీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అంటే ఆషామాషి విషయం కాదండి. ఒక 5 ఫైట్లు లేదా ఒక 4 డ్యాన్స్ నంబర్లు పెట్టేసి ఇలా చేసి ఒక కమర్షియల్గా వైబుల్ చేసే చిత్రం కంటే ఇవేమీ లేకుండా కేవలం కథా బలంతో, కథనం బలంతో, నటీనటుల బలంతో ఒక కథని తెరకెక్కించడం చాలా కష్టమైన పని. తన మొదటి చిత్రంతోనే తను సాధించాడు. ఇంకా తను వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మిస్టర్ మజ్ను ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫిల్మ్స్ you've done, and I'm sure there are many more peaks to achieve, and you will achieve each and every success, and you will taste it, Venki. God bless you. And రెండోది, నేను